ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ కంప్లీట్‌లీ ఫ్రీగా చేసింది నేను ఏఐ టూల్స్ యూజ్ చేసి. నేను రూ. 1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఎలాంటి ప్రో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు సేమ్ నేను చేసినట్లు మీరు చేయాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. సో, ఫస్ట్ టైమ్ వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, ఫస్ట్ మనమైతే క్యారెక్టర్ క్రియేట్ చేసి సో, వాళ్ళ ఇమేజెస్ అయితే క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో, మనం ప్రాంప్ట్ క్రియేట్ చేయాలంటే చాట్‌జీపీటీకెళ్ళాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ప్రాంప్ట్. మీరు అదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు దాన్నే యూజ్ చేశారంటే నేను ఏ అవుట్‌పుట్ అయితే క్రియేట్ చేశానో మీకు అదే వస్తుంది. సో, కంప్లీట్ వీడియో చూస్తే మీకు నచ్చిందైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో, జస్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలో. సో, నేను కంప్లీట్‌గా ప్రిపేర్ చేశాను. ఎలా అయితే మీరు సెంటెన్స్ ఇస్తే మీకు ప్రాంప్ట్ అయితే క్రియేట్ అవుతుందో డాక్యుమెంట్‌లో ఉంది. సో, చూసారా స్క్రీన్‌లో చూస్తే క్రియేట్ ఎ ప్రాంప్ట్ ఫర్ 3 పవర్‌ఫుల్ మహాభారత్ క్యారెక్టర్స్ అని చెప్పి. నేనైతే మహేష్ బాబు యాస్ లార్డ్ కృష్ణ అండ్ అర్జున్ యాస్ రామ్ చరణ్ అండ్ ప్రభాస్ యాస్ కర్ణ అని ఇచ్చాను. సో, చూడండి ఇప్పుడు క్రియేట్ అవుతుంది. నేను తీసుకొచ్చి సెంటెన్స్ చాట్‌జీపీటీలో అయితే ఇస్తున్నాను. మనకైతే ప్రాంప్ట్ అయితే వెంటనే క్రియేట్ అయిపోతుంది చూడండి. సో, డన్ మనకైతే క్రియేట్ అయిపోయింది ప్రాంప్ట్. సో, ఇది క్రియేట్ చేసుకుంది నేను ప్రాంప్ట్‌లో మీకు డాక్యుమెంట్‌లో యాడ్ చేశాను. ఆ ప్రాంప్ట్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు క్రియేట్ చేయడానికి. సో, ఇప్పుడు వన్ బై వన్ అయితే ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకుందాం. మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి చాలా సైట్స్ ఉన్నాయి. బట్ మనం చేసేది హీరోస్‌తో కాబట్టి కొన్ని సైట్స్ అయితే మనకు అలో చేయవు. ఎందుకంటే పాలిసీ ప్రకారం. సో, మెటా ఏఐలో అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. సో, అందుకే నేను మెటా ఏఐకెళ్ళి మెటా ఏఐకెళ్ళాను. మెటా ఏఐ అని కొడితే మీకు స్టార్టింగ్‌లోనే ఉంటుంది. మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెసే ఫాలో అవ్వండి మీరు. సో, మెటా ఏఐ కొట్టాను. సో, యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్‌కి అయితే 9:16 ఒకేలా వీడియోస్ అయితే 16:9 సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేసేయండి. సో, ప్రెజెంట్ అయితే మహేష్ బాబుది జనరేట్ చేస్తున్నాం. సో, కొన్ని ఫోటోస్ అయితే వచ్చాయి మనకు. సో, ఒకవేళ మీకు అవి నచ్చలేదంటే మళ్ళీ రీజనరేట్ కొడదాం. సో, ఇప్పుడొచ్చిన అవుట్‌పుట్స్ కొంచెం బెటర్ ఉన్నాయి. ఇంకొకసారి మరి రీజనరేట్ చూద్దాము. మీకీ వచ్చే అవుట్‌పుట్ మంచి అవుట్‌పుట్ వచ్చేదాకా మీరైతే ఇమేజెస్ రీజనరేట్ చేయొచ్చు. కంప్లీట్‌లీ ఫ్రీ. అన్‌లిమిటెడ్ కాబట్టి ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు మీరు. సో, ఇప్పుడు కొంచెం బెటర్ అవుట్‌పుట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ బావుంది. మనం ఇది డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, మనకి మహేష్ బాబు క్యారెక్టర్ లార్డ్ కృష్ణ అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సో, రామ్ చరణ్‌ది కూడా క్రియేట్ చేద్దాం. సేమ్ కింద ప్రాంప్ట్ దాన్ని తీసేసి మీరు అక్కడ మనం లేటెస్ట్ రామ్ చరణ్ ప్రాంప్ట్ ఉంది కదా! యాస్ అర్జున అది పేస్ట్ చేశారంటే వితిన్ సెకండ్స్‌లో మనకైతే ఇమేజెస్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు నచ్చలేదంటే రీజనరేట్ కొట్టండి. సో, మనకి లేటెస్ట్ ఫోటోస్ అయితే వస్తాయి జనరేట్ అయినవి. ఇవి నచ్చలేదంటే రీజనరేట్ కొట్టి సో, మనకి చాలా ఇప్పుడు ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికే మనం యానిమేషన్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి. సో, దాని ఇమేజ్ బావుంది. మనం ఇది డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, డౌన్‌లోడ్ చేసుకొని నెక్స్ట్ మనం సేమ్ ప్రాసెస్‌తో ప్రభాస్ కూడా క్రియేట్ చేద్దాం. సో, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, దాన్ని పేస్ట్ చేసేసాను. సో, ప్రభాస్‌ది మీకు నచ్చిన ఫోటో అయితే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డన్ నాకైతే ఇమేజ్ నచ్చింది. నేను డౌన్‌లోడ్ చేస్తున్నా. సో, దాని డౌన్‌లోడ్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే ఇమేజెస్ అయితే మనకు జనరేట్ అయిపోయాయి. సో, ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఇమేజెస్‌కి యానిమేషన్ యాడ్ చేసి వీడియోస్‌లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కంప్లీట్‌లీ ఫ్రీగా అయితే వీడియోస్ చేసుకోవచ్చు మీరు. మనీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో, డన్ మనం ఇప్పుడు వీడియో క్రియేట్ చేయడానికి హీలో డాట్ ఏఐకి వెళ్దాం. మీరు గూగుల్ జెమినీ, గూగుల్ ఫ్లో యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. డాట్ ఏఐ అంటే మనకు చాలా స్టన్నింగ్ అవుట్‌పుట్స్ వస్తాయి. వియో 3తో కంపేర్ చేస్తే. నేను అందుకు ఇది రెఫర్ చేస్తున్నా. సో, సైన్ ఇన్ అవ్వండి. మీకు సైన్ ఇన్ అవ్వగానే 300 క్రెడిట్స్ అయితే వస్తాయి ఇక్కడ. సో, నేను సైన్ ఇన్ అయ్యాను. సో, సైన్ ఇన్ అవ్వగానే నాకు 300 క్రెడిట్స్ అయితే యాడ్ అయిపోయాయి పైన చూసారంటే మీరు. సో, కొంచెం హ్యూమన్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కంప్లీట్ అవ్వగానే మీ క్రెడిట్స్ అయితే క్రెడిట్ అయిపోయినాయి 300. ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్‌కి మనం యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మహేష్ బాబు నుండి రామ్ చరణ్ అలాగే నెక్స్ట్ ప్రభాస్. సో, మహేష్ బాబు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో, అప్‌లోడ్ అవుతుంది. కింద ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ ఏ బెస్ట్ సీన్ అలా ఇచ్చేసామంటే విత్ గుడ్ కెమెరా యాంగిల్స్ అని ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా వీడియో అయితే క్రియేట్ అయిపోద్ది. సో, క్రియేట్ ఏ స్టన్నింగ్ విజువల్స్ అని ఇచ్చి గుడ్ కెమెరా యాంగిల్ అని ఇచ్చాను. సో, కింద మీరు 768 పిక్సెల్ మాక్సిమం ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. మీకు అవుట్‌పుట్స్ 1 ఆర్ 2గా కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఒక వీడియోకి 25 క్రెడిట్స్ అయితే మైనస్ అయిపోతాయి. సో, డన్ క్రియేషన్ కొట్టాను. ఒక వ ఒక మనకు మనకి ఫస్ట్ టైమ్ కాబట్టి మీరు చాలా త్వరగా అవుతాయి అవుట్‌పుట్స్. సో, మనకి జనరేట్ అయితే అయిపోయాయి. సో, అవుట్‌పుట్స్ చూసారా? అవుట్‌పుట్ చాలా స్టన్నింగ్ అయితే వచ్చింది. సో, మీకు నచ్చిన అవుట్‌పుట్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సేమ్ అలాగే మనం ప్రభాస్‌ది, రామ్ చరణ్‌ది కూడా క్రియేట్ చేద్దాం.
సో, ప్రెజెంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకుందాం విత్ వాటర్ మార్క్‌తో. వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో అది గూడా చూద్దాం. సో, నెక్స్ట్ మనం ప్రభాస్‌ది అయితే చూద్దాం. సో, ప్రభాస్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. సో, సేమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సేమ్ 2 అవుట్‌పుట్స్, సేమ్ పిక్సెల్స్. సో, జస్ట్ నేను జనరేట్ కొడతాను అప్‌లోడ్ అవ్వగానే ఇమేజ్. సో, జనరేట్ కొట్టేసాను. సో, కొంచెం టైం తీసుకొని మనకైతే జనరేట్ అవుతది. అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో, అవుట్‌పుట్ చాలా స్టన్నింగ్ అయితే వచ్చింది. సో, వియో 3లో కూడా ట్రై చేశాను అంత రాలేదు. సేమ్ నేను అలాగే రామ్ చరణ్‌ది కూడా క్రియేట్ చేశాను. సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి. ఇది ఇంకా చాలా స్టన్నింగ్ వచ్చింది కెమెరా యాంగిల్. సో, ఇప్పుడు మనం హీరోస్ ఇమేజెస్ కానీ, యానిమేషన్ గాని యాడ్ చేసుకున్నాం. బట్ మనకు ఓన్లీ హీరోస్ ఒకటే కాదు కదా ట్రైలర్‌లో. సో, 'మహాభారత్' అని టైటిల్ రావాలి. ఇప్పుడు లయన్ సీన్ చూసారు మీరు స్టార్టింగ్‌లో. ఎలిఫెంట్ సీన్ చూసారు. అవి కూడా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సేమ్ ప్రాసెస్ ఇమేజెస్ క్రియేట్ చేసి దానికి యానిమేషన్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం అది కూడా ఎలానో. సో, నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టిన మనకు డాక్యుమెంట్‌లోనే ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి. ఎలిఫెంట్స్‌కి అండ్ లయన్స్‌కి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి కదా! కొన్ని సీన్స్‌కి అన్నిటికి ఉన్నాయి. సో, ఇప్పుడు వన్ బై వన్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం. సో, లయన్ సీన్ ఉంది. అలాగే వార్ సీన్ అలాగే సో, మనకు స్టార్టింగ్ ఫ్రేమ్ ఉంది కదా! లార్డ్ కృష్ణ బ్యాక్ షాట్. సో, leonardo.aiకెళ్దాం. దీంట్లో అయితే మీకు కంప్లీట్‌లీ ఫ్రీగా అయితే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో, డైలీ 150 క్రెడిట్స్ ఉంటాయి. ఒకవేళ అయిపోయాయంటే మీరు టెంపరరీ మెయిల్స్ కానీ, మల్టిపుల్ జీమెయిల్ మెయిల్స్ చూసి అన్‌లిమిటెడ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ జనరేట్ చేయడానికి. సో, ఇమేజెస్‌కెళ్ళి ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇద్దాం. మనం ఇంతకుముందు ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం కదా! లార్డ్ కృష్ణది బ్యాక్ షాట్ కాపీ చేసుకుందాం. ఇంతకుముందు మనం క్యారెక్టర్స్ క్రియేట్ చేసి యానిమేషన్ ఇచ్చాం. అవి ఒక్కటే కుదరదు కాబట్టి మధ్యలో మనం సీన్స్ కూడా యాడ్ చేయాలి. సో, దానికోసం leonardo.aiలో ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నాం. సో, దాన్ని జనరేట్ చేసాము. మనకు చూద్దాం అవుట్‌పుట్స్ ఎలా వచ్చాయో. సో, అవుట్‌పుట్ చాలా స్టన్నింగ్ అయితే వస్తాయి leonardo.aiలో. సో, ఇలానే రిమైనింగ్ దానికి కూడా నేను క్రియేట్ చేశాను. సో, రిమైనింగ్ మనకు వార్ సీన్స్ ఉంటాయి గదా! వార్ మధ్యలో జరిగే సీక్వెన్సెస్ కానీ, సో, ఎలిఫెంట్స్ కానీ, అలాగే లయన్స్ గానీ, సో, ఇవన్నీ అయితే నేను సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి క్రియేట్ చేసుకున్నా. సో, ఇప్పుడు మనం ఆ ఇమేజెస్‌కి మనం యానిమేషన్ అయితే యాడ్ చేయాలి. ఇంతకుముందు హేలో.aiలో చూసుకున్నాం. ఇప్పుడు గూగుల్ ఫ్లోలో చేద్దాం మనం వాటికి యానిమేషను. సో, మనం గూగుల్ ఫ్లోకెళ్దాం. సో, ఇంతకుముందు హేలో.aiలో మనకు ఒకవేళ క్రెడిట్స్ అయిపోయుంటే మీకు గూగుల్ ఫ్లోకెళ్ళి చేసుకోవచ్చు. గూగుల్ ఫ్లోలో మీకు ప్రో అకౌంట్ ఉండాలి. ప్రో అకౌంట్ నా దగ్గర 12 మంత్స్ ఎలా తీసుకోవాలో వీడియో ఉంది. మీకు కార్డ్స్‌లో కూడా యాడ్ చేశాను వెళ్లి చూడండి. సో, మీకు మంత్లీ 1000 క్రెడిట్స్ ఉంటాయి ఇక్కడ. 1000 క్రెడిట్స్‌తో 50 వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో, న్యూ ప్రాజెక్ట్ కొట్టి ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంది గదా! మీరు అక్కడ చేంజ్ చేయండి. ఫ్రేమ్స్ టు వీడియో పెట్టి సో, ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకొని మనం ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసుకుందాం. సో, వన్ బై వన్ అయితే మీరు ఇలా చేసుకోవాలి. సో, ప్రెజెంట్ అయితే మనం బ్యాక్ షాట్ కదా! బ్యాక్ షాట్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో, బ్యాక్ షాట్ అయితే అప్‌లోడ్ చేసాము. దానికి చిన్న సీన్ అయితే యాడ్ చేద్దాం ప్రాంప్ట్ మనం. సో, క్రియేట్ ఏ సీన్ అని పెడదాం. క్రియేట్ ఇంటెన్సివ్ సీన్ అని పెట్టేసామంటే అయిపోద్ది. సో, డన్ మనకి ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయిపోయింది. సో, క్రియేట్ ఏ స్టన్నింగ్ సీన్. జస్ట్ అదొకటి ఇచ్చేసాను. మీకు అవుట్‌పుట్స్ కావాలంటే మీకు 2 కావాలంటే 4 కావాలంటే చేసుకోవచ్చు. ఒక వీడియోకి 20 క్రెడిట్స్ అయితే మనకు మైనస్ అయిపోతాయి ఇక్కడ. సో, జనరేట్ అయిపోయాక మన అవుట్‌పుట్ చూడండి. సో, చాలా స్టన్నింగ్ అయితే వచ్చింది మనకు అవుట్‌పుట్. సేమ్ అలా నేను లయన్ సీను, సో, అలాగే మనకి ఎలిఫెంట్ సీన్, అలాగే వార్ సీన్స్ అన్నీ క్రియేట్ చేశాను. సేమ్ గూగుల్ ఫ్లో యూజ్ చేసి. సో, మీరు కూడా సేమ్ అయితే ఫాలో అవ్వండి. సేమ్ టైటిల్ కూడా చూసారు కదా! చాలా స్టన్నింగ్ వచ్చింది. ఇదంతా వియో యూజ్ చేసి చేసిందే. సో, మీరు ప్రతి వీడియోకి అయితే మీకు లోగో వచ్చింది. లోగో ఎలా రిమూవ్ చేసుకోవాలంటే 123apps.comకెళ్ళి సో, ఇక్కడ ఫైల్ అయితే మీరు ఏదైతే లోగో రిమూవ్ చేయాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒక సెలెక్ట్ చేసుకున్నాను. సో, కింద లోగో వచ్చింది కదా! ఇంతకుముందు హేలో.ai వీడియో ఇది. సో, ఆ లోగో వచ్చింది. దాన్ని క్రాప్ చేస్తే మీకు లోగో అయితే డిసపియర్ అయిపోయింది. అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ కొట్టండి. ఎక్స్‌పోర్ట్ కొట్టేసి 720 పిక్సెల్స్‌లో మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వీడియో. ఫ్రీగా. సబ్స్క్రిప్షన్ ఏముండదు. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు రిమూవ్ చేసి. సో, ఫైనల్‌గా మీరైతే మీకు అవుట్‌పుట్స్ అన్నీ వచ్చుంటాయి కదా! అవన్నీ మీరు ఒక వీడియో సాఫ్ట్‌వేర్ మీ మొబైల్‌లో ఏదైనా వీడియో సాఫ్ట్‌వేర్ గానీ, క్యాప్‌కట్ ఏవైనా ఉంటే అక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోండి. మంచి ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయండి. సో, సీన్స్ మనకు నచ్చనివి ఉంటాయి కదా! అవన్నీ మీరు డిలీట్ చేసి మంచి అవుట్‌పుట్ అయితే తీసుకొని మీ యూట్యూబ్ ఎక్కడైనా మీరు ఇన్‌స్టా రీల్స్‌కి గానీ, లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ గానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మీరు సినిమాటిక్ ట్రైలర్‌ని ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.